అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు బ్రతుకు బాటలు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. ఆంధ్రప్రభలో 1957లో ప్రచురింపబడింది. చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. బందర్ బస్టాండ్ జనంతో సందడిగా ఉంది. బెజవాడకి వెళ్ళేవి, గుడివాడకి వెళ్ళేవి, ఏలూరుకి వెళ్ళేవి, ఇంకా అటు నాగాయలంకకి వెళ్ళేవి, మరి అటు నుండి వచ్చేవి. బస్టాండ్లో నిత్య ప్రయాణం. బస్టాండ్కు ముందు సోడా షాప్ పక్కనే కూర్చున్నారు 2-3 ఆడవాళ్ళు. ఏమిటేమిటో అమ్ముకుంటూ. దారిన పోయే జనాన్ని ఒక్క నిమిషం ఆపేస్తోంది పడమరగా కూర్చున్న బంగారం. వేసవిలో కొల్లలుగా వచ్చిన మల్లెలు ముందేసుకుని దండలు కడుతూ కూర్చుంది. 30 ఏళ్ళుంటాయి. పేరుకు తగ్గ ఛాయ, పరిపుష్టి అయిన బిగువుగా బుసలు కొట్టే శరీరం, ముఖాన ఫాలభాగాన్ని నిలువుగా విభజిస్తూ పైకి ఎగబాగిపోయిన పచ్చబొట్టు, భారమైన కేశ సంపద, పెట్టని సొమ్ములు బంగారానికి. పూలు కడుతూ వచ్చేపోయేవారిని యథాలాపంగా పరిగిస్తున్న బంగారు తనకెదురుగా వస్తున్న తల్లి బిడ్డలను చూసి ఒక్క క్షణం రాన్పడిపోయింది. తల్లి చేపట్టుకుని నడుస్తున్న 4 ఏళ్ల పిల్లవాడిని పరీక్షగా చూసింది. ఆ మనిషి తన దగ్గరకు రాగానే ఉత్సుకత అణుచుకోలేక, ఏ ఊరమ్మా మీది అని పలకరించింది. మేమా ఏలూరు పోవాలి. ఇంకెట్లా పోవడం అని నెట్టూర్చింది. ఎందుకని? ఇంకో అరగంటకు బయలుదేరుతుందే ఏలూరుకి వెళ్ళే బస్సు అంది బంగారు. చిల్లర కొంగును ముడేసుకున్నాను. ఎక్కడ జారిపోయింది తెలియదు. చేతిలో కానీ లేదు. ఎట్లా పోవడం? పిల్లలకి ఏమన్నా పెట్టిద్దామన్నా లేదు అన్నదా మనిషి దాదాపు ఏడుస్తూ. కుర్రవాడు తల్లి కొంగు పట్టి లాగుతూ ఆకలేస్తోందే అన్నాడు. వాడి అక్క 8 ఏళ్లది, పెద్ద ఆరిందాలాగా. డబ్బులు పోయాయి అంటే ఆకలంటావేంట్రా అంది అదమాయించి. బంగారు ఆ పిల్లవాడి మొహం చూసి కరిగిపోయింది. గబగబా పూలబుట్టలో సర్దేసి, మా ఇల్లు దగ్గరే, పదండమ్మా అన్నది. ఆ మనిషికి అర్థం కాలేదు. పర్వాలేదు రామమ్మ, నీ పేరేంటన్నావు అంది బంగారు. పార్వతి అన్నది ఆ మనిషి. ఈ బుట్ట నువ్వు పట్టుకో, వాడిని నేను ఎత్తుకుంటాలే అంది బంగారు. ఆ పిల్లవాడు బంగారు వద్దకు రాలేదు. ముందు వెళ్ళు. ఎవరనుకున్నావు? మీ పిన్నమ్మ కాదు అంది వాడి తల్లి బంగారు. ఎందుకో లోపల వణికిపోయింది. పిల్లవాడిని ఎత్తుకొని, బుల్లాడా నీ పేరేంటి అంది. వాడు పలకలేదు. వాడి పేరు కృష్ణుడు అంది వాడక్క. బంగారు నవ్వి, మరి నీ పేరు అంది. సీత అందా పిల్ల. బంగారు కృష్ణుడిని దింపి ఇల్లు తాళం తీసింది. అది మట్టి గోడలి ఇల్లు. పైన తాటాకు కప్పు. గోడలు తెల్లగా సున్నం కొట్టున్నాయి. లోపలంతా అలికి పరిశుభ్రంగా ఉంది. బంగారు మూలనున్న చాప తెచ్చి పరిచింది. వీళ్లకు నీళ్లు పోసి, నువ్వు కూడా స్నానం చేయి. అప్ప నేను వంట చేస్తాను అంది బంగారు. పార్వతి మరి మాట్లాడలేదు. ఆమె పిల్లలు స్నానం చేసి భోంచేశారు. అయితే ఏంటి కదా, నీవు ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు అంది బంగారు. మా అన్నయ్య ఉండేవాడు ఈ ఊళ్ళో. ఏదో వాడి ఆసరాతో ఈ ఊళ్ళో ఉండిపోదామని వచ్చాను. ఇక్కడే సైంటిఫిక్ కంపెనీలో పనిచేసేవాడు. ఇప్పుడు పోయి అడిగితే ఎక్కడికి వెళ్ళింది ఎవరు చెప్పలేదు. ఇంకేం చేయను, మళ్ళీ చావో బ్రతుకో ఇంటికే పోవాలి అంది పార్వతి. మరైతే మీ మగ మనిషి ఆపేసింది బంగారు. పార్వతి బావరమని ఏడ్చింది. ఊరుకో ఏడో మాకు. 6 ఏళ్ళు ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఏ పాపం ఎరగను నేను. ఓ తెల్లారు లేచి చూస్తే పక్క మీద లేడు. రేపు వస్తాడు మాపోస్తాడు అనుకుంటూ నెల గడిపాను. తర్వాత తిండి ఎట్లా? ఆ అమ్మను ఈ అమ్మను పట్టుకొని ఎవరింట్లోనో వంట కుదిరాను. కానీ చూడు, కనిపెట్టుకునే మగదిక్కు లేని ఆడదాని తెలిసాక ఎవరికైనా అలుసే. ఏం చెప్పను? భయమేసి పని మానుకుని ఊరు విడిచిపెట్టేసి వచ్చేసాను. ఈ ఊళ్ళో అన్న ఒకడున్నాడు కదా, ఏదో నా రెక్కల కష్టం మీదనే బ్రతికిన మాట వడుసుకు మగదిక్కు అనుకున్న నా ప్రారంధం ఆ దిక్కు కూడా లేదు. రోజులు ఎట్లా గడవాలో అర్థం కాలేదు అంది పార్వతి. బంగారు బరువుగా నెట్టూర్చింది కృష్ణుడి ముఖంకేసి పరీక్షగా చూస్తూ. ఏం పని చేసేవాడో అంది. ఏం పనో నాకేం తెలియదు. సాయంకాలానికి 2 రూపాయలకు తక్కువిచ్చేవాడు కాదు. ఊళ్ళో అందరూ రౌడీ రంగప్ప అనేవారు. పాము కాటు తిన్నట్టుంది బంగారుకు. ఏంటి అట్లా ఉలిక్కిపడ్డావు అంది పార్వతి. ఆ మధ్య ఈ ఊళ్ళో ఆ పేరెక్కడో విన్నట్టుంది. ఆ జాడ నీకేమైనా తెలుసా? తొందరపడమాకు, కనుక్కుందాన్లే. మా ఇంటి ఆయనకు చెప్పి వెతికిస్తాను అంది బంగారు కృష్ణుడిని నెమ్మదిగా ఒళ్ళోకి తీసుకుని.
అవ్యక్త భావ పరంపరలో ఊగిపోతూ వాడి బుగ్గలు నెమరసాగింది బంగారు. మీ ఆయనకేంటి పని? బంగారు వినిపించుకోలేదు. కొన్ని క్షణాలు తేరుకుని ఆ పళ్ళ దుకాణం ఉంది అంది. నువ్వు మల్లెపూలు అమ్మితే ఆయన మామిడి పళ్ళు అమ్ముతున్నాడనమాట. మా బాగా ఉంది. అదేంటి అట్లా అయిపోయావేంటి అంది పార్వతి ఆశ్చర్యంగా. అబ్బే ఏం లేదు. అయ్యో నా తెలివి మండినట్టే ఉంది. అన్నం పట్టుకెళ్ళొద్దు అని కృష్ణుణ్ణి దింపి లేచింది. తర్వాత నవ్వు తెచ్చుకుని వీడు వాళ్ళ అయ్య పోలికేంటి అంది. మరీను నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు అంది పార్వతి. బంగారు అన్నం సరిగ్గా సర్ది ఏమనుకుందో అన్నం తిరిగి కుండలో మూత వేసి పెట్టింది. మేకునున్న బుట్ట చేత్తో తీసుకుంది. నామతి మండిపోయింది. కూర వండలేదు ఇవాళ అంది బంగారు. అంతా మాకే పెట్టేశావేంటి అంది పార్వతి బాధగా. కాదు ఇవాళ ఆ కూర వద్దు, బజారు వెళ్ళొస్తా అని వెళ్ళిపోయింది బంగారు. బంగారును చూస్తున్న కొద్దీ పార్వతి ఆశ్చర్యం పెరిగిపోతోంది. 10 నిమిషాల్లో తిరిగి వచ్చిన బంగారు ఇంకా కాసేపటికి గిన్నెలో అన్నం మాంసం కూర సర్ది మూట కట్టుకుని పళ్ళ దుకాణం కేసి నడిచింది. తన కోసం ఎదురు చూస్తున్న రంగన్నను చూసి బలవంతాన నిట్టూర్పు అణుచుకుంది బంగారు. ఎంత ఆలస్యం చేశావేంటి అన్నాడు రంగన్న. ఒకరోజు ఆలస్యమైతేనే రేపటి నుంచి పెందలకాడే తిందుగానిలే అంది బంగారు. ఏంటి అట్లా ఉన్నావు? ఏటైంది ఏంటి? ఏమీ గాల, నువ్వు అన్నం తిను. ఇందాక ఇంత ఆలస్యం చెప్పావు కాదేం మరి అన్నాడు రంగన్న మాంసం కూర రుచి చూస్తూ. భోంచేస్తున్న రంగన్న తలెత్తి బంగారు ముఖం కేసి చూశాడు. బంగారు మాట మంతి లేకుండా కూర్చోడానికి రంగన్న విస్తుపోయాడు. ఏం పుట్టి ములిగిందే, మూతి అంతా మూరడు చేసుకున్నావు అన్నాడు రంగన్న నవ్వుతూ. మునిగితే నా పుట్టే ములుగుతుంది, నీదేం పోతుంది? ఛత్, నేను అన్నం తిన్నుపో, గిన్నె తీసుకెళ్ళు. నీ కాళ్ళు పట్టుకుంటా, ఇవాళ నా పని బాలేదు. నేనేమన్నా ఊరుకో ఈ ఒక్కరోజు అంది బంగారు బొంగురు పోయిన గొంతుతో. రంగన్న మాట్లాడలేదు. కాసేపటికి అదేంటి అన్నమంతా అలా కెలికేస్తున్నావు? ఒక్క మెతుకు విడిచిపెడితే నా మీద ఒట్టు అంది ఆదుర్దాగా. రంగన్న మరి మాట్లాడలేదు. చివరికి ఈ 2 ముద్దలు నీకు అన్నాడు. బంగారుకి ఏడుపు ఆగలేదు. బలవంతంగా మాట పెగల్చుకుని ఏది నా చేతిలో నువ్వే పెట్టు అంది. రంగన్న నవ్వు తెచ్చుకుని చేతిలోనా నోట్లోనా అన్నాడు. బంగారు చెయ్యి వెనక్కి తీసుకుని నోరు తెరిచింది. బంగారు వాలకం రంగన్నకేమీ అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావు బంగారు? చెప్పవు? ఒంట్లో బాగాలేదా? ఏదైనా గుర్తొచ్చిందేమిటి? ఉండు, దుకాణం మూసి నే కూడా వస్తా అన్నాడు. బంగారు కంగారుగా వద్దు, నయ్యం నాకేమైంది గనక సాయంత్రం పెందలకాడే రా, నే వెళ్తా అని రంగన్న జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా ఇంటిదారి పట్టింది. పార్వతి బంగారు కోసం ఎదురు చూస్తోంది. కొత్త మనిషి మీద ఇల్లు విడిచి వెళ్ళిన బంగారు సాహసానికి ఆశ్చర్యపోయింది. బంగారు వచ్చి ఏమప్పా కాసేపు పడుకోపోయావు, పిల్లలు నిద్రోలే అంది. ముందు నువ్వు భోంచేయి అంది పార్వతి. నేను అక్కడే భోంచేసి వచ్చా అంది బంగారు. రోజు అక్కడే భోంచేస్తావేంటి అంది పార్వతి. బంగారు నవ్వింది. బంగారు సౌభాగ్యానికి మురిసిపోయింది పార్వతి. కాసేపట్లో పార్వతికి నిద్ర పట్టిపోయింది. వేసపు కాలపు మధ్యాహ్నాలు కళ్ళు మూస్తే కునుకు చేరుతుంది బంగారుకు. కన్ను మూత పడలేదు. గడిచిన జీవితం గుర్తుకు రాక ఆగలేదు. బంగారు బందరు చేరిన 8 నెలలైంది. 2-3 ఇళ్లలో పాచి పని చేసేది. ఆ రోజుల్లోనే రౌడీగా చెలామణి అవుతున్న రంగన్న ఒకరోజు బంగారుతో ఏమో అన్నాడు. బంగారు పిచ్చిగా మాట్లాడుకు, పళ్ళు రాలగొడతాను అని అంది. కానీ బంగారుకు ఆ విధంగా ఎన్నో రోజులు గడవలేదు. ఉన్నట్టుండి ఒకరోజు తనే పట్టుకొని రంగన్న దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు రమ్మన్నా వచ్చాను అంది రంగన్న కళ్ళలోకి నిర్వికారంగా చూస్తూ. రంగన్న నవ్వుతూ ఇంటి తాళం తీశాడు. రంగన్న నవ్వు చూసి బంగారు మొహం ఎర్రబడింది. అసహాయంగా ఆమె పెదవులు వణికాయి. రంగన్న సాహసం కొంత తగ్గింది. ఏమైంది, ఎందుకొచ్చావు అన్నాడు. ఏం చేయను, రాత్రిళ్ళు నిద్రపోనీరు. గుడిసె మీద రాళ్ల వర్షం, బయట కంచె అంతా పీకేశారు. రోజు కుండల దగ్గర నుంచి అన్నీ మాయమవుతున్నాయి. నేను బ్రతకలేను అంది. అయితే అడిగాడు రంగన్న. అయితే ఏముంది, నీలాంటి రౌడీ ఆసరా ఉంటే వాళ్ళ పీడ ఉండదని దుఃఖం, అవమానం, కోపం, నిస్సహాయత పట్టలేక ఏడ్చేసింది. రంగన్న బంగారు భుజం తట్టి పర్వాలేదు, నేనున్నాను లేక అన్నాడు. అనుకోకుండా బంగారు కొత్త ఉద్రేకంలో కొట్టుకుపోయింది. రంగన్నను పట్టుకొని వాస్తవమైన కృతజ్ఞతతో నీదెంత పెద్ద గుండె అంది. నిజమే, రౌడీ రంగన్న విశాల హృదయుడే.
పెద్ద నాపరాయంతో ఉన్న అతని ఛాతీ మీద ఆపత్తులో ఉన్న ఆడవాళ్లు కనీసం 6గురైనా ఆదమర్చి నిద్రపోవచ్చు. ఆ సాయంత్రం రంగన్న పట్టెడు పసుపు కుంకం నూలు దారాలు తీసుకొచ్చాడు. బంగారు ముఖాన చిటికెడు కుంకం పెట్టాడు. నూలు దారాలు చూసి బంగారం, ఎందుకు ఇవన్నీ? దారాలతో నన్ను కట్టేసుకోలేవు అంది. తెల్లవారు లేచేసరికి బంగారు తన మెళ్ళో పచ్చ పసుపుతాడు చూసుకొని నవ్వుకుంది. ఆ విధంగా బంగారుకు పూర్వ సువాసినత్వం పోయి నిత్య సౌభాగ్యత్వం లభించింది. నేను దౌర్జన్యపు కూడు దొంగ కూడు తినలేను, చేతనైతే సరిగ్గా సంపాదించు, లేదా నువ్వు కూర్చో, నేను పని చేస్తాను అని బెదిరించింది. బంగారు రంగన్న కాదనలేక తన పూర్వపు వృత్తులన్నీ విడిచి పళ్ళ దుకాణం ఒకటి తెరిచాడు. ఏదో మాటల్లో బంగారం అడిగితే రంగన్న తనకు భార్య బిడ్డలు అంటూ ఎవరూ లేరు అని చెప్పాడు. నిజమేననుకుంది బంగారు. కానీ ఈ రోజుకి ఇంకో అభాగ్యురాలి సౌభాగ్యం తన పాలైందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఈ స్థితిలో తన ధర్మం కర్తవ్యం ఏంటో బోధపడలేదు. కళ్ళు కొంగుతో నొత్తుకుని లేచింది. నెమ్మదిగా పొయ్యి దగ్గరికి వెళ్ళి చితుకులు సరిచేసి రాత్రికి అంతమందికి అన్నం వార్చింది. ఎంతలో పార్వతి లేచింది. అదేంటమ్మాయి ఇప్పుడు అన్నం వండుతున్నావు? కళ్ళన్నీ వాచిపోయావే, ఏడ్చావా? ఎందుకు అంది పార్వతి. నువ్వు నిద్రపోతున్నావా అప్ప? మా పుట్టింటి దగ్గర నుంచి కబురొచ్చింది. నాకంటే పెద్దదొకతే ఉందిలే. మా బావ వదిలేసి చాలా రోజులైంది. వాళ్ళ ఆయన వచ్చారట, అప్పని తీసుకెళ్తారట. పోయి చూసొస్తా. నువ్వేం అనుకోపోతే నేను వచ్చే వరకు ఇల్లు చూస్తుంటావు కదూ. త్వరగా వెళ్ళాలే. పార్వతి నోట మాట రాలేదు. ఆ విపరీతమైన సన్నివేశానికి మ్రాన్పడిపోయింది. ఏమంటానికి పాల్పోలేదు. మీ ఇంటాయనకి చెప్పి వెళ్ళవా? ఎప్పుడొస్తావు తిరిగి? నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండాలి ఇక్కడ అన్నది. పర్వాలేదు, మా ఆయన చాలా మంచి మనిషి, నువ్వేం భయపడొద్దు. పిల్లలకి ఇంత పెట్టి నువ్వు ఇంత తిను, ఆయన్ని తినమని చెప్పు. నేను వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. ఆయన అడిగితే నేను పుట్టింటికి వెళ్ళానని, మీ సొమ్మంతా ఇంట్లోనే ఉందని, వెతుకుతూ అక్కడికి వెళ్ళొద్దని చెప్పమన్నానని చెప్పు. నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు అన్నది పార్వతి. నీకెందుకు, అట్లాగని చెప్పు, ఆయనకు అర్థమవుతుందిలే. బంగారు చెంగునున్న తాళం చెవులు తీసి పార్వతికిచ్చి గబగబా వెళ్ళిపోయింది. శూన్య దృక్కులు పరుస్తూ భయాందోళిత మనస్కురాలైన పార్వతి ఆ పూరింట్లోనే ఉండిపోయింది. ఉదయం వేళకి ఎవరో తలుపు తట్టి బంగారు అన్నారు. పార్వతి తడికలతో అమర్చిన వంటిట్లోకి వెళ్ళి నుంచుని, సీత తలుపు తీసి రామ్మ అంది. తలుపు తీసిన సీత నాన్న అంటూ రంగన్న కేసు చూసింది. రంగన్న కాళ్ళు తడబడ్డాయి. ఈ హఠాత్ సన్నివేశానికి అతడు తట్టుకోలేకపోయాడు. తెల్లబోయి లోపలికి వచ్చాడు. కృష్ణ, నాన్నరా నాన్న అంటూ సీత వంటిట్లోకి వెళ్ళింది. కృష్ణుడు రంగన్న కేసి ఎరగనట్టు చూశాడు. రక్తస్పర్శ మహత్యం అది. రంగన్న ఒక్క క్షణం పాటు తన్ను తాను మర్చిపోయి ముమ్మూర్తులా తననే పోలి ఉన్న పిల్లాన్ని ఎత్తుకుని ఎగరేసి ముద్దాడాడు. మళ్ళీ తేరుకుని బంగారు అని పిలిచాడు. పార్వతి తడికి అవతల నుంచి వచ్చి రంగన్న కేసు చూసింది. పార్వతి అన్నాడు రంగన్న తడి ఆరిన గొంతుతో. పార్వతికి పరిస్థితి అంతా అర్థమైంది. ఆమె భయపడుతూ, నాకేం తెలీదు, పొద్దున బస్టాండ్లో కనిపించి పిల్లాన్ని యగాదిగా చూసి మమ్మల్ని ఇంటికి పిలుచుకొచ్చింది. మధ్యాహ్నం పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్ళింది. ఇంకేం చెప్పింది? మీ సొమ్మంతా ఇంట్లోనే ఉందని, వెతుకుతూ ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పింది. అప్పుడు అర్థం కాలేదు నాకు అంది పార్వతి. రంగన్న తల బాదుకుంటూ, బంగారు ఎంత పనిచేశావు అన్నాడు. పార్వతి భయంగా వణికిపోయింది. ఏదైనా అఘాయిత్యం చేస్తుందంటారా? నా రాత నే పాదం పెట్టిన చోటల్లా ఇంతే. ఎంత మంచిది. ఏ అఘాయిత్యమైనా చేసిందంటే నాకు పుట్టగతులుండవు. మీకు దండం పెడతాను. నేను వీళ్ళని తీసుకున్న దారిని పోతాను. మీరు వెళ్ళి వెతకండి త్వరగా అంది. రంగన్న చేతనావస్థలో ఉండి పార్వతికి ఏమీ జవాబు ఇవ్వలేదు. పార్వతి కళ్ళు దొడుచుకొని కొడుకుని ఎత్తుకొని కూతుర్ని వెంట పెట్టుకుని ఇల్లు విడిచింది. కాసేపటికి తెప్పరిల్లుకున్న రంగన్న పార్వతి అంటూ పరిగెత్తాడు. మర్రి చెట్టు కింద పార్వతిని ఆపి, పద వెనక్కి వెళ్ళు, నేను బంగారుని తీసుకొస్తా, జాగ్రత్త. ఇల్లు విడిచిపెట్టేవు, నీవు వెళ్ళిపోయినా ఇక నా బంగారు నా ముఖం చూడదు, వెళ్ళు. నిన్ను ఇదివరకు ఎప్పుడూ బెర్తిబిలాడినట్టు గుర్తులేదు. నా మాట విని ఇంటికెళ్ళు అన్నాడు బంగారన్న. పార్వతి మౌనంగా ఇంటివైపు నడిచింది. రంగన్న పరిగెత్తుకుంటూ బస్టాండ్కి వెళ్ళాడు. బంగారు కానీ ఏ బస్సు అయినా ఎక్కిందా అని కనిపించిన వాడినల్లా అడిగాడు.
ఎవరో ఒక కుర్రాడు ఇందాక మాచారం వైపు నడుస్తుంటే చూశానండి అన్నాడు. రంగన్న పరిగెత్తుతూ వెళ్ళాడు రోడ్డు వెంట. రాత్రైనా వెన్నెల రక్షించింది. 11 గంటల వేళ బంగారు జాడ కానక నిస్సహాయంగా తిరిగి వస్తున్నాడు రంగన్న. దారిలో చర్చి గేటు లోపల చెట్టు కింద ఏదో కదలిక పసిగట్టాడు. పరీక్షగా చూశాడు. లోపలికి వెళ్ళాడు. చెట్టు కింద పచ్చిక మీద అలసి నిద్రపోతోంది బంగారు. స్వేచ్ఛతో శరీరం బరువెక్కింది. ఆకలి కొన్నట్లు వెన్నెల సమితంగా తాగి మత్తెక్కి ఆకాశాన్ని చుక్కలను అది వరకు ఎరగనట్టుగా అయోమయంగా చూస్తోంది. బంగారు సౌందర్యం చూసి ముగ్ధుడైనాడు రంగన్న. బంగారు భుజాన్ని కుదుపుతూ బంగారు లే అన్నాడు. బంగారు లేచింది. రంగన్న చూసి తెల్లబోయింది. ఎందుకొచ్చావు నువ్వు అంది. నీకోసం అన్నాడు రంగన్న. బంగారు రంగన్న చేయి పట్టుకొని లేచింది. ఇద్దరూ ఇంటి దారి పట్టారు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు కదా, నేనెట్టా బ్రతుకుతున్నావనుకున్నావే బంగారు. బంగారు పలకలేదు. కాసేపటికి రైలో బస్సు ఎక్కటానికి డబ్బులు మర్చిపోయాను. ఈ దారి పడి పోదామనుకున్నా. మధ్యాహ్నం అంతా ఏడ్చి ఏడ్చి ఉన్నానేమో, ఓపిక లేకపోయింది. ఆకలి నీరసం వచ్చి ఆ గడ్డి మీద పడుకున్నా. తెల్లవారి వెళ్ళవచ్చునని, లేకపోతే నీకు దొరికేదాన్నేంటి అంది. నీవు మళ్ళీ నాకు దొరికినందుకు విచారిస్తున్నావా? బంగారు రంగన్నకేసి చురచురా చూసి, నిన్ను బాగా కొట్టించాలి అని అనిపిస్తోంది నాకు, కానీ ఓపిక లేదు. బంగారు నీకేంటి తెలుసు? నా అదృష్టం మహా గొప్పది అన్నాడు రంగన్న. ఇద్దరు ఇల్లు చేరేసరికి 12 అయింది. పార్వతి తలుపు తెరిచింది. బంగారు పార్వతి చేతులు పట్టుకొని, ఏ అప్ప నన్ను ఎందుకు రమ్మన్నావు అంది. పార్వతి బంగారు కేసి ప్రేమగా చూస్తూ, నన్నెందుకు ఉండమన్నావే బంగారు అంది. అప్పా అంటూ పార్వతి భుజం మీద వాలింది బంగారు. లేచి కాళ్ళు కొడుక్కోండి ఇద్దరు, భోంచెద్దురు గాని అంది పార్వతి. బంగారుకు రంగన్నకు వడ్డించింది పార్వతి. ఆ మర్నాడు బంగారు లేచేసరికి రంగన్న దుకాణానికి వెళ్ళిపోయాడు. బంగారు పొయ్యి ముందుకెళ్ళి పార్వతి వెనగ్గా వచ్చి, లే నీకిక్కడేం పని? పువ్వులు అమ్మేదానివి, పువ్వులాగుండు. వంట వార్పు నీకు దేనికి? నేనేమయ్యాను గనక అంది. బంగారు లేచి, పోనీలే అప్ప, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి అంటూ కొంటెగా నవ్వింది. బంగారు నెలక మంచం మీద పడుకొని కృష్ణుణ్ణి ముద్దులాడుతోంది. మీ అయ్య అంత కర్కోటకుడురా, నువ్వు లేవని చెప్పడానికి నోరెట్లా వచ్చిందో అన్నది వాడి ఒళ్ళు నిమరుతూ. బంగారు, వాడితో ఆడుతూ ఉంటే నీకు పొద్దు తెలియదేంటి? అన్నం పట్టుకుపోయేదెప్పుడు అంది పార్వతి. ఇట్లా అయ్యప్ప పట్టుకెళ్తాను, రారా పోదాం అంది కృష్ణుణ్ణి లేవదీస్తూ బంగారు. వాడెందుకు, నువ్వు వెళ్ళి ఇచ్చి రాక అంది పార్వతి. బాగుంది, చెట్టంత కొడుకునుంచుకొని మనకేంటి పని? రేపటి నుంచి ఆడి అయ్యకు ఆడే అన్నం పట్టుకెళ్తాడు, రారా ఇవాళ దారి చూపిస్తాను అంది బంగారు. కృష్ణుణ్ణి ఒక చంకనెత్తుకొని దుకాణం వైపు నడిచింది బంగారు. సంతోషంతో పార్వతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ దృశ్యం చూసి తన్మయురాలైంది పార్వతి. బంగారు నిజంగా బంగారమే అనుకుంది అస్పష్టంగా. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.